అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటి అంటే సేమియా వెనీలా ఐస్ క్రీమ్ అన్నట్టు. సో కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చేశాను. పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అస్సలు వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. సో ఈ సమ్మర్లో పిల్లలు చల్లచల్లగా ఏమైనా చేసి పెట్టమని ఐస్ క్రీమ్స్ కావాలని గోల చేస్తూ ఉంటారు కదా, మీరు ఇంట్లోనే వాళ్ళకి హెల్తీగా చేసి ఇలా పెట్టండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. సో ఇక్కడ పాలు తీసుకున్నాను. మిల్క్ ఏంటి అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అన్నట్టు. మీరు గేదె పాలు కొనుక్కుంటే కొంచెం నీళ్ళు తక్కువగా కలిపిన పాలు తీసుకోండి. సో ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అండ్ ఫ్లేవర్ వచ్చేసి వెనిలా. సో దీంట్లో ఫ్లేవర్స్ ఉంటాయండి, పొమగ్రానైట్, స్ట్రాబెర్రీ, వాటర్ మిలన్, ఇలా పౌడర్స్లలో ఫ్లేవర్స్ ఉంటాయి. నేనైతే వెనిలా తీసుకున్నాను కస్టర్డ్. సో ఇక్కడ పౌడర్కి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేసి కలుపుతున్నాను ఉండలు లేకుండా ఉండడానికి. సో అండ్ మీ వెనకాల చూస్తే సేమియా అండి, సేమియా రోస్ట్ చేసి పెట్టుకున్నాను. సేమియా మార్కెట్లో రోస్టెడ్ సేమియా కూడా దొరుకుతుంది. ఇఫ్ నాట్ మీరు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని సేమియాని రోస్ట్ చేసి పెట్టుకోండి. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ని సైడ్కి పెట్టేసుకుంటే థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీడిపప్పులు అండి. జీడిపప్పులు నేను 1 అవర్ బిఫోర్ నానపెట్టుకున్నాను. 10 to 12 జీడిపప్పులు అయితే తీసుకున్నాను. అవి నానినాక నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి పేస్ట్ చేసుకున్నాను, కొన్ని పాలు వేసి. సో దట్ ఆ పేస్ట్ అంటే మెత్తగా కాదు, కొంచెం కచ్చాపచ్చగా. ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ తింటుంటే మనకు ఐస్ క్రీమ్ కింద ఆ జీడిపప్పు పలుకులు పడుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇలా కొన్ని పాలు అంటే ఒక చిన్న గ్లాస్కి హాఫ్ గ్లాస్ పాలు వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను అన్నట్టు. మీరు చూస్తున్నారు అక్కడక్కడ జీడిపప్పులు కూడా ఉంటాయి. సో అది క్రష్ అవుతుంటే మన పంట కింద చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ ఏంటంటే నేను పాలు కాగినాక అందులో సేమియా వేసుకున్నాను. సేమియా వేసాక ఈ జీడిపప్పుది వేసాను. పాలు ఎలా అంటే మంచిగా బాయిల్ కావాలి. నేను అక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, 1 లీటర్ పాలు పోస్తే అది హాఫ్ అయ్యేంత వరకు మనము బాయిల్ చేసుకున్నాము. సో అట్లా మొత్తం బాయిల్ అయ్యాక మనము మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ దాన్ని బాయిల్ చేసుకోవాలి. మనం పాలు బాయిల్ చేయడంలోనే ఉంటుంది ఐస్ క్రీమ్ ఎలా టేస్టీగా అవుతుంది అనేది. సో కొంచెం పాలు దగ్గరికి వచ్చాయి అన్నాక మనము ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నాము. సో షుగర్ ఎలా అంటే మెజర్మెంట్స్ మనము ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది, అది పాలంతా దగ్గరకు వచ్చాక. సో పాలు 1 లీటర్ టు ఇంకా మనము దగ్గరికి వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నట్టు. సో మొత్తం బాయిల్ అయ్యాక సేమియా వేసాక ఈ జీడిపప్పుది పేస్ట్ వేసాక మళ్ళీ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకున్నా అది ఇంకా దగ్గరికి అవుతుంది. అప్పుడు మనం షుగర్ వేసుకోవాలి లాస్ట్లో. సో మొత్తం అయిపోయాక మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకోవాలన్నట్టు. సో ఇలాచీ పౌడర్ స్టవ్ ఆఫ్ చేసాక ఎందుకు వేసుకోవాలంటే ఆ ఫ్లేవర్ అనేది పోదు అండ్ ఆ స్మెల్ అనేది పోదు అన్నట్టు. సో ఒక 5-6 యాలకులు ఇలాచీలు దంచుకొని వేసుకున్నాను. సో ఇది మొత్తం మనము కొంచెం చల్లారాక మౌల్స్లలో పోసుకోవాలన్నట్టు. మౌల్స్లో మనకి మార్కెట్లో దొరుకుతాయి ఐస్ క్రీమ్ మౌల్స్. సో అక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఆ ట్రేలో 6 ఉన్నాయి. ఆ 6 ఇట్లలో పోసి అది నేను రెఫ్రిజిరేట్ ఎప్పుడు చేసుకున్నానంటే నైట్ నేను పడుకునేటప్పుడు చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ తినడానికి తీసామన్నట్టు. 6 మౌల్స్లలో అయింది. నేను 1 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకుంటే బాయిల్ అయ్యాక ప్రాసెస్ మొత్తం అయిపోయే వరకు. సో అది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తిన్నామన్నట్టు. సో మంచిగా మనకి ఒక నైట్ మొత్తమును ఎర్లీ మార్నింగ్ మొత్తం ఉంచితే అది పర్ఫెక్ట్గా అవుతుంది. కొంచెం వాటర్లో డిప్ చేసి వాటిని తీయాలి, ఈజీగా మౌల్స్ ఓపెన్ అవుతాయి. చూసారా ఎంత బాగుందో. నేను 6 చేశాను కానీ మేము ఆల్రెడీ తినేసాము. సో ఒక 2 ఉంటే దాన్ని నేను వీడియో కోసం క్లిప్ కోసం అని ఉంచాను అన్నట్టు. సో ఇక్కడ ఒక 2 ఉన్నాయి. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి పెట్టారంటే మీ పిల్లలు వద్దనకుండా మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, చాలా మంచిది కూడా బయట వాటికంటే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు వీడియోలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.